coming soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాటి స్వరంకు స్వాగతం. బాగున్నారా? ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ అనుదినము భక్తి జీవితంలో పైకెదుగుతూ ఉన్నారా? మంచిది. రండి, ఈరోజు మనం కూడా కలిసి కొంత వాక్యాన్ని ధ్యానించుకుందాం. మూల వాక్యంగా పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3వ వాక్యం వరకు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇటు పరిచర్య నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడబోతూ ఉండగా నాయన వినగలిగిన శక్తిని సామర్థ్యమును నాకు మాకు అనుగ్రహించి వాక్యానుకూలమైన నా తండ్రి ప్రభా జీవన విధానాన్ని మీరు ఈరోజు వాక్యంలో మాట్లాడిన రీతిగా ఈ యొక్క దైవశక్తితో ఇహలోక సంబంధమైన జీవితానికైనా భక్తి జీవితానికైనా అనుకూలమైనటువంటి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం వాక్యంలో చదువుకున్నట్లుగా ఎప్పుడైనా సరే పత్రికలు మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే అసలు ఈ పత్రిక ఎవరికి రాయబడుతుంది, రెండవదిగా ఏ నేపథ్యంలో రాయబడుతున్నది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏదో పత్రిక మొదటి వచనాలు మాత్రం మనకి పెద్దగా ఏమీ ఉపయోగపడవు, తర్వాతే దానికి అసలైన సారాంశం అంతా ఉంటుంది అని ఎవరూ అనుకోవద్దు. ప్రతి పత్రికలో పౌరు గారు రాసిన, పేతురు గారు రాసిన, యాకోబు గారు రాసిన, ఎవరు రాసిన పత్రిక అయినా ఈ మొదటి పరిచయ వాక్యాలు అనేవి ఈ పత్రిక ఎవరికి ఎందుకు రాయటం అనేది జరుగుతున్నది అనేటటువంటి ఒక సారాంశాన్ని మనకి మొదటి వాక్యాలే తెలియచెప్పేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు ఎవరికి రాస్తున్నారు అంటే మొట్టమొదటిగా తనను తాను పరిచయం చేసుకున్న విషయంలో చూసినట్లయితే నేను యేసుక్రీస్తుకు దాసుడను అపోస్తలుడైన సీమోనును పేతురు అనే నేను మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే పేతురు గారు ఎవరికి రాస్తున్నారు అన్నట్లయితే మా వలనే క్రీస్తు యొక్క నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి నేను రాస్తున్నాను అని. పేతురు గారు ఈ 2 పత్రికలు కూడా ఒకే సంఘానికి రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇదే పేతురు గారు మొదటి పత్రిక గనక మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయము యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతియా, కప్పదొకియా, ఆసియా, బితూనియా అని దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ఈ దేశాల వారికి ఈ యొక్క విధానాన్ని ఎలాంటి ఒక విధానంలో వీళ్ళు ఉన్నారో ఆ యొక్క పరిస్థితుల మధ్యలో శాంతి సమాధానము వాళ్ళకి వర్ధిల్లాలి అని చెప్తూ ఉన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంది. అంటే మొదటి పత్రికలోనేమో చూడండి, భవిష్యత్ జ్ఞానము బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగు వారికి తగినట్లుగా, రెండవ పత్రికలో మనం గమనించినట్లయితే క్రీస్తు యేసు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. ఈ 2 పత్రికల యొక్క ఒకే సంఘానికి రాయబడుతున్నప్పటికీ కూడా వీ యొక్క సారాంశాన్ని గమనించినట్లయితే గనక క్రీస్తు యేసునందలి నీతిని, తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని, తర్వాత అమూల్యమైన విశ్వాసాన్ని మనం ఎలాగా
కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మనకి వివరించేటట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఈరోజు మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అమూల్యమైన విశ్వాసం పొందడం అనే విషయాన్ని మనం కొద్దిగా ధ్యానిద్దాం. మిగిలినదంతా కూడా ఈ 2 పత్రికలు మీరు చదివినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ వివరణలో నుంచి కనుక మనం చూస్తూ చదివినట్లయితే మనకు ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇంకా లోతైన మర్మం అనేది ఈ పత్రికలో ఉంది. పేతురు గారు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నారు, మా వలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి. పేతురు గారి బ్యాక్గ్రౌండ్ కనుక మనం గమనించినట్లయితే పుట్టుకతోనే అతడు ఇజ్రాయేలీల జనాంగంలో పుట్టినవాడు. అందుకనే మొదటి అధ్యాయంలో ఏమని చెప్తున్నాడంటే ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడు. ఎందుకు యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షించబడుట అనే మాట ఇజ్రాయేల్కి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి పాత నిబంధన తెలుసు, ధర్మశాస్త్రం అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఆ తెలిసిన వారికి రక్తం ప్రోక్షించబడటం అంటే ఏమిటో చాలా స్పష్టంగా ఉంది వాళ్ళు. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాలుగా బలి విధానాల్ని అనుసరిస్తున్నారు. బలి రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రోక్షించబడటానికి ఎలా తీసుకొని వెళతారు అనే ఒక విధానం వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ యొక్క నీతికి మనం పిలువబడుతున్నాము అనే విధానాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఆ నీతి ఎవరి ద్వారా స్పష్టంగా బయలుపరచబడుతుంది అంటే మొదటి పత్రికలోనేమో తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని గురించి అని చెప్తున్నారు, ఇక్కడేమో క్రీస్తు యేసు యొక్క నీతిని బట్టి అని చెప్తున్నారు. అంటే ఇది స్పష్టంగా ఒక రకంగా చూడాలి అంటే బహుశా ఇజ్రాయిలీలలో నుంచి రక్షించబడిన వారికి రాయబడినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయాన్ని మనం ఇంకొక విధానంగా కూడా మనం చక్క క్లారిటీ తెచ్చుకోవచ్చు. పౌలు గారు ఏమంటారు అంటే ఏ విధంగా అయితే ఇజ్రాయిలీల జనాంగంలో మారు మనస్సు పొందుకున్న వారికి అపోస్తలుగా పేతురు, యాకోబు, యోహాను గారు పిలువబడ్డారు, అన్య జనాంగం కొరకు నేను పిలువబడ్డాను అనే స్పష్టత. దాన్ని బట్టి మనం చూసినా కూడా ఈ యొక్క సంఘాలు ఇజ్రాయేలీల జనాంగం ద్వారా రక్షించబడిన జనాంగంగా మనకు కనబడుతుంది. ఇజ్రాయేలులో నుంచే రక్షించబడిన క్రైస్తవులుగా మనకు కనబడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఇంకొంత వివరణ ఎందుకో ఇస్తున్నారు మరి పేతురు గారు. తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని, క్రీస్తు యొక్క నీతిని ప్రోక్షించబడిన రక్తం ద్వారా మనము పొందుకుంటూ ఉన్నాము. అలాంటి ఒక అమూల్యమైన విశ్వాసంలో ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానము కలుగునుగాక అనే వచనాలతో, శుభవచనాలతో ఈ పత్రికలు రాయటం అనేది జరుగుతూ ఉందంటే మనం గ్రహించుకోవాలి. పేతురు గారు ఇజ్రాయేలీల జనాంగం అయినప్పటికీ ప్రోక్షించబడిన రక్తం అనే ఒక వివరణ తెలిసినప్పటికీ కూడా క్రీస్తు నీతి కావచ్చు, క్రీస్తు ద్వారా మనం పొందుకుంటున్నటువంటి ఆ యొక్క రక్షణ కావచ్చు వేరుగా ఉంది, ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతుంది. మనం గలతీయులకు రాసిన పత్రిక ధ్యానించినప్పుడు పౌలు గారు కూడా చెప్తున్నారు కదా, మొదట మీరు ఆత్మానుసారంగా మొదలుపెట్టి మరలా అక్షరానుసారంగా వెళ్ళిపోతారా? ఏదైతే నీతి ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయిందో ఆ నీతిని నెరవేర్చిన క్రీస్తు యొక్క రక్షణ క్రిందకి మీరు వచ్చారు కదా అనే వివరణ. బహుశా ఈ వాక్యాలను చూసినట్లయితే ఇజ్రాయేలీల జనాంగం నుంచి రక్షించబడిన వారిలో ఈ సంఘాల్లో కూడా ఎంతో కొంత మట్టుకు ఆ పాత ఇజ్రాయేలీల స్వభావం అనేది కనబడుతూ ఉండుండొచ్చు. దానికి వ్యతిరేకంగా లేదా దానికి ప్రత్యేకంగా క్రీస్తు నీతి ద్వారా, ఆయన రక్తం ద్వారా ఎలాగ మనము ప్రోక్షించబడిన వారిగా ఉన్నామో ఆ యొక్క విశ్వాసం అనేది ఎంత అమూల్యమైన విషయమో మీరు గ్రహించుకోండి అనే ఒక వివరణ పేతురు గారు ఈ పత్రికల ద్వారా అక్కడ ఉన్న సంఘాలకి వివరిస్తున్నారు. అంటే మనం పొందుకున్నటువంటి ఈ విశ్వాసం ఎంత అమూల్యమైనదో ఒకసారి గ్రహించండి. ఏదైతే జగత్తు పునాదికి ముందు నుంచి బయలుపరచబడుతూ వస్తున్న భవిష్యత్ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం క్రీస్తు ద్వారా పరిపూర్ణత చేయబడి ఆయన కార్చిన శిలువ బలియాగం ద్వారా ఆయన ఇచ్చిన ఆ కృప ద్వారా పొందుకున్న రక్షణలో మనం ఉంచినటువంటి విశ్వాసం అనేది చాలా అమూల్యమైనది అని పేతురు గారు సంఘాలకి తెలియచేస్తున్నారు. అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనటువంటిది అని. అమూల్యం అంటే ఏంటంటే మూల్యమే చెల్లించలేనటువంటి విధానంలో ఉన్నది. అంటే ఎంత ధర చెల్లించినా సరే మనము దీని విలువను కొనలేము. అంత అమూల్యమైనటువంటి విశ్వాసం కిందకి మీరు వస్తున్నారు అని పేతురు గారు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈరోజు క్రైస్తవులుగా ఉన్న మనము ఇదే ఒక విలువని మనం పొందుకున్న రక్షణకి కానీ లేదంటే మనం ఉంచిన క్రీస్తు యేసునందలి భక్తిలో
మనం ఎవరైనా సరే ఆ విలువని గ్రహించుకోగలుగుతున్నామా, ఆ శక్తిని గ్రహించుకోగలుగుతున్నామా, ఇది ఎంత ధర చెల్లించినా సరే నేను సంపాదించుకోలేనటువంటి ఒక విశ్వాసము అని మనం గ్రహించుకోగలుగుతున్నామా అని చూడాలి. 49వ కీర్తనలో కూడా చూడండి 7, 8, 9 వాక్యాలు కనుక మనం గమనించినట్లయితే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవ్వడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఏ సహోదరుడు కూడా లేదంటే ఏ మనిషి కూడా ఇంకొక మనిషిని క్రయధనాన్ని చెల్లించేటటువంటి లేదనమాట, చెల్లించనే లేము. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నిటికీ తీరక అట్లుండవలసినదే. అంటే క్రీస్తు చెల్లించిన రక్తం యొక్క విలువ ఎవ్వరూ ఎవరికి చెల్లించలేనటువంటి గొప్ప అమూల్యమైనదనమాట. ఇప్పుడు విశ్వాసం ద్వారా మనం ఉంచినటువంటి ఈ యొక్క నమ్మకం అనేది ఎలాంటిదంటే అది కూడా విలువ చెల్లించలేనటువంటిదే. కేవలం నమ్ముట వలన మనము రక్షణలోనికి వచ్చేసాం. కాబట్టి విశ్వాసం అనేది ఎంత విలువ కలిగిందో ఒక్కసారి ఆలోచించండి. సో ఈ విలువలో మనము స్థిరంగా ఉండాలి, ఈ విశ్వాసంలో మనము స్థిరత్వం కలిగి ఉండాలి. ఇది నేను నమ్మిన విశ్వాసం ఎలాంటిది అంటే ధర చెల్లించి కొనలేనటువంటిది. కాబట్టి ఈ విశ్వాసంలో నుంచి నేను కదల్చబడక స్థిరముగా పునాది వేయబడినట్లుగా నేను ఉండాలి అని ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచన కలిగి ఉండాలి. దాని కొరకైన ప్రయాస కలిగి ఉండాలి. దాని కొరకు ఇక్కడ చూస్తున్నట్లయితే మనం గమనించినట్లయితే 3వ వాక్యంలో చూడండి, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇలాంటి అమూల్యమైన ఒక విశ్వాసం మన క్రీస్తు యందు ఉంచటాన్ని బట్టి మనకేమవుతుందంటే ఆయన దైవశక్తి మనకు జీవనానికి భక్తికి రెండిటికి కావలసినటువంటి ఈ కృప, శాంతి, సమాధానం సమస్తాన్ని మనకు దయచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్రీస్తు యేసునందలి అనుభవ జ్ఞానంలో మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసులమైన మేమందరం కూడా విశ్వసించాము అని అంటూ ఉంటాం కదా. ఏం విశ్వసించావు? ఏమాత్రం వెల చెల్లించలేనటువంటి ఒక బహు అమూల్యమైన క్రీస్తు రక్తం కిందకి నేను తీసుకొని రాబడుతున్నాను అని నువ్వు గ్రహించుకున్నావా? ఆ రీతిగా నువ్వు విశ్వసించావా? ఎందుకు అంటే క్రీస్తు దగ్గరికి ఎలా అయినా రావచ్చు, సంఘంలోనికి నువ్వు ఎలా అయినా చేర్చబడచ్చు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మనం యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, లేదంటే టీవీల్లో ఎన్నో విధానాల్లో క్రైస్తవ్యం యొక్క చాలా వీడియోస్ కావచ్చు మనం గమనిస్తూ ఉన్నాము. నువ్వు క్రీస్తు దగ్గరికి రావడానికి ఏదైనా కారణమై ఉండొచ్చు. నీ స్వస్థత కారణమై ఉండొచ్చు. అంటే నువ్వు వాక్యం విని ఇదిగో పలానా సంఘంలో స్వస్థత జరుగుతూ ఉన్నాయమ్మా, మరి నేను ఎన్నో సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తురాలనై ఉన్నాను, ఆ వ్యాధిని బట్టి నేను కృషించిపోతూ ఉండగా క్రీస్తు దగ్గర ఇక్కడ ఈ సంఘానికి వెళ్ళి చూద్దాము, అక్కడ స్వస్థత వస్తుందంట అని ఒకవేళ అన్యుల కుటుంబంలో పుట్టిన నీవు స్వస్థత కొరకు క్రీస్తు దగ్గరికి లేదా క్రీస్తు సంఘంలోనికి నువ్వు చేర్చబడి ఉండొచ్చు. ఎన్నో సాక్ష్యాలను మనం గమనిస్తూ ఉన్నాము. ఆర్థికంగా కృంగిపోవటము, మానసికమైన ఒత్తిడి, లేదంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, కాకపోతే ఒకానొక రోజు ఏదో ఇట్లా చదవటమో లేదంటే వినటమో ద్వారా దాని ద్వారా నేను సంఘంలోనికి చేర్చబడ్డాను. ఏ కారణాన్ని బట్టి నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఏ కారణాన్ని బట్టి క్రీస్తును అనుసరించుచున్న సహోదరుల సంఘం మధ్యలోనికి నువ్వు వచ్చినా సరే ఈ విశ్వాసాన్ని గ్రహించుకున్నావా? అమూల్యమైనటువంటి విశ్వాసము. దీని యొక్క అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. అందుకే పేతురు ఏమంటున్నా అంటే మా వలనే ఇజ్రాయేలీయుడైన పేతురుకి క్రీస్తు యొక్క నీతి ఏ అవసరం వచ్చింది, ఆయన అసలు క్రీస్తుని ఎలా తెలుసుకున్నాడు అని గనుక మనం గమనించినట్లయితే ఈ విశ్వాసం అసలు ఎంత అమూల్యమైనదో మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వాక్యం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టియో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది.
ఇజ్రాయేలీయుడు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు, కానీ ఏ క్రియలైతే ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించలేకపోయాయో, ఏ క్రియల ద్వారా అయితే ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయలేకపోతున్నారో దానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతూ ఉందన్నమాట. వీళ్ళకి తెలుసు బలర్పిస్తున్నారు, ఒక చక్కటి విధి విధానంలో ఉన్నారు. ఇజ్రాయేలీ జనాంగాన్ని చూసినట్లయితే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మేము దేవుని జనాంగము అని. మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది, అది దేవుడి నీతి అని వాళ్ళు గర్వంగా చెప్పుకునేటటువంటి జనాంగం. అలాంటి వారికి కూడా ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. ఎందుకు అంటే ధర్మశాస్త్రం ఏం బయలుపరచబడిందంటే పాపమనగా ఎట్టిదో ఇంకా స్పష్టత తీసుకొని వచ్చి నేరారోపణ చేస్తూ ఉండగా దానికి వ్యతిరేకంగా క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు బలియాగం ద్వారా ధర్మశాస్త్రపు నీతి బయలుపరచబడుతూ ఉంది, దేవుని యొక్క నీతి బయలుపరచబడుతూ ఉంది. ఆ నీతిలోనికి, ఆ క్రీస్తు యేసు యొక్క శిలువ బలియాగం ద్వారా బయలుపరచబడినటువంటి నీతిలోనికి మేము ఎలాగ పిలువబడ్డామో మా వలనే పిలువబడిన మీరు కూడా అమూల్యమైన విశ్వాసంలోనికి వచ్చారు అని పేతురు గారు మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు దేన్ని బట్టి క్రీస్తు దగ్గరికి వచ్చినా, దేనిని బట్టి క్రీస్తు సంఘంలోనికి వచ్చినా, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత మేలులు పొందుకున్నా ఇవేవి అమూల్యమైనవి కాదు. కానీ క్రీస్తు యొక్క నీతిని విశ్వసించవు. చూసావా, క్రీస్తు బలియాగం ద్వారా మాకు రక్షణ అనుగ్రహించబడుతుంది. ధర్మశాస్త్రానికి మించిన నీతి ద్వారా నన్ను ఆవరించుచున్నటువంటి క్రీస్తు కృప యందు నేను నమ్మిక ఉంచటాన్ని బట్టి నేను రక్షించబడతానని నువ్వు నమ్మావు. చూసావా, ఆ విశ్వాసం చాలా అమూల్యమైనది. ఈరోజు ఈ వాక్యం ఎవరు వింటున్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ వింటున్న మీలో ఇంకా క్రీస్తు యొక్క నీతిని అంగీకరించలేనటువంటి విశ్వాసము నీ జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేసిన విశ్వాసానికి మించినదనమాట. కాబట్టి నేను క్రీస్తు దగ్గరికి వచ్చాను, నేను ప్రార్థించిన తర్వాత ఇవి పొందుకున్నాను, అవన్నీ నిజమే, క్రీస్తు నామం ద్వారా ఈ లోకంలో జరగనిదంటూ ఏదీ లేదు. వాటన్నిటికీ కూడా అతీతంగా అమూల్యమైన విశ్వాసంలోనికి నువ్వు ప్రవేశించావా? క్రీస్తు నీతి కిందకు నువ్వు వస్తున్నావా? పరలోకపు సమృద్ధికరమైన ఆయన రాజ్య ప్రవేశంలోనికి నువ్వు ప్రవేశించావా? అలాంటి అమూల్యమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? ధర్మశాస్త్రానికి మించి లేదా ధర్మశాస్త్రానికి వేరుగా బయలుపరచబడుతున్నటువంటి క్రీస్తు నీతిని నువ్వు అంగీకరించుకొని దానిలోనికి ప్రవేశించావా అనేది చాలా ప్రాముఖ్యం. నీ విశ్వాసం ఎలాంటిది? పేతురు గారు చెప్పినట్లుగా ఇజ్రాయేలీయుడైన నేను సైతము క్రీస్తు నీతి కిందకి, అమూల్యమైన విశ్వాసం కిందకి వచ్చాను. అలాగ పిలువబడిన మీరు ఆయన యొక్క అనుభవ జ్ఞానంలో కృపయు సమాధానము వర్ధిల్లును గాక, విస్తరించును గాక, తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానం కిందకు మీరు వచ్చారు అనేటటువంటి ఒక శుభాకాంక్షలు పొందుకునే వ్యక్తులుగా ఉంటారు, ఆశీర్వదించబడిన జనాంగంగా ఉంటారు. కాబట్టి విశ్వాసం అనే మాట క్రైస్తవుడికి సుపరిచితమైన ఒక మాట. ఎందుకంటే విశ్వాసం ద్వారానే మేము అన్నీ పొందుకుంటున్నాము, మేము ప్రార్థించిన ప్రతి విషయాల్ని పొందుకుంటున్నాము అని ప్రతి మాటకి ముందు క్రైస్తవుడు అనేవాడు, ప్రతి ఒక్కడు కూడా విశ్వాసం అనే మాట వాడతాము, మనమందరము కూడా వాడతాము. అయితే ఆ విశ్వాసం అమూల్యమైన విశ్వాసంతో జత చేయబడి ఉందా అంటే వెల చెల్లించలేనటువంటి క్రీస్తు నీతికి జతపరచబడి ఉందా ఆ విశ్వాసం? అటువంటి అమూల్యమైన విశ్వాసం క్రిందే నువ్వు ఇంకా స్థిరంగా ఉన్నావా, లేక ఎక్కడైనా తప్పిపోయేటటువంటి క్రియలు జరుగుతున్నాయా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అయితే ఈ పత్రికను ఇంకా కొంచెం మనం కిందకి చదివినట్లయితే మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, ఇదేమి ఈరోజే చెప్పబడినట్టు లేదు, ఇదేదో క్రొత్తగా ఇప్పుడే చెప్పబడి ఏం లేదు, ఇది పూర్వం నుంచి ప్రవక్తలు చెప్తున్నదే అని చెబుతూ పేతురు గారు మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 12 వరకు గమనిద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసక్యము మహిమాయుక్తమునై ఉన్న సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మయే ఏ కాలమున ఎట్టి కాలమును సూచించవచ్చునో దానిని విచారించి పరిశోధించిరి.
పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యమును తొంగి చూచున్నారు. మీరు గమనించండి, ఒక్కొక్క మాట స్పష్టంగా మీరు 8 నుంచి 12 వరకు చక్కగా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరైతే ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తున్నారు, ఆయన అనుగ్రహించిన ఆత్మ రక్షణ పొందుకొని చెప్పని అసఖ్యమైన మహిమాయుక్తమైన సంతోషము గలవారే మీరు జీవిస్తున్నారు. మీకు ఈ కృప కలగాలని 10వ వాక్యం చూడండి. మీకు కలుగు ఆ కృపని గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలుగబో మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, దీని గురించి ముందే ప్రవక్తలు ప్రవచించేశారు. ఏదైతే ఇజ్రాయేలీల కన్నులకు మరుగుగా స్పష్టంగా కనబడకుండా ఉన్నదో దాన్ని గురించి పేతురు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రవక్తలు ముందుగానే చెప్పారు. ఈరోజైతే మీరు క్రీస్తుని చూడకపోయినా విశ్వసిస్తున్నారు, అదంతా నిజమే. కానీ మాకైతే ఏముంది, మాకు చక్కగా ధర్మశాస్త్రం ఉంది, మాకు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. వాళ్ళు ముందుగానే ప్రవచించేసిన వాక్యాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు దాన్ని చక్కగా మీ విశ్వాసం ద్వారా ఫలం పొందుకుంటున్నారు, ఆత్మరక్షణ పొందుకుంటున్నారు. కానీ ఇవన్నీ ముందే మన కొరకు మన ప్రవక్తలు ఈ పరిచర్యను చేసేసి ఉంచారు అని స్పష్టంగా చెప్తూ క్రీస్తుని గురించి, ఆయన ద్వారా మనకు కలగబోయే రక్షణ గురించి, ఆయన పొందబోయే శ్రమల గురించి, శ్రమ పొందిన తర్వాత ఆయన ద్వారా మనకు కలిగేటటువంటి చూడండి మహిమాయుక్తమైన కలగబో మహిమలను గురించి ముందుగానే సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందుగానే సాక్ష్యం చెప్పేశారు. అసలు క్రీస్తు ఎవరు, ఆయన ఎప్పుడు వస్తారు, ఆయన పొందబోయే శ్రమలేంటి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందుకోబోయే మహిమలేంటి, ఇవన్నీ అంట ముందుగానే ప్రవక్తలు ప్రవచించేశారంట. ఈ సంగతుల ద్వారా మీకు ఇప్పుడు తెలవపడుతున్న ఈ సంగతులు తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారు. అంటే ఆ ప్రవక్తలు ఎప్పుడూ ప్రవచించి చాలా గొప్ప పరిచర్య చేసి, అందులో చాలామంది ప్రవక్తలు హింసించబడి, చూడండి యెషయా గారు మరణించిన విధానం గమనించినా, ఇర్మియా గారు పడ్డ శ్రమలను గమనించినా, మనం గమనించినట్లయితే ఇప్పటి మన కొరకు పనిచేశారంట వాళ్ళు. ఇదేదో ఈ విశ్వాసం ఏదో ఇప్పుడు మనకి పరిచయమైనది కాదు. జగత్తు పునాదికి ముందు నుంచి తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానం ముందు నుంచే మనకు తెలియచేస్తూ వస్తుంది. క్రీస్తుని గురించినటువంటి మర్మాలు, ఆయన పడబోయే శ్రమ, ఆయన యందు మనకి కలగబోయే మహిమ, ఐశ్వర్యము, ఇవన్నీ ఎప్పటి నుంచో ప్రవక్తలు ప్రవచించేశారు. ఆ పరిచర్య ఎవరి కోసం చేశారంటే ఇప్పుడు మన కొరకు చేస్తున్నాడు అని పేతురు గారు చెప్పారు. కాబట్టి ఈ విశ్వాసం యొక్క విలువ ఎలాంటిది అంటే, మన కొరకు ఎంతో వందల సంవత్సరాల క్రితమే తమ ప్రాణాలకు ఏమాత్రం లెక్క చేయకుండా క్రీస్తుని గురించి ప్రవచించిన ప్రవక్తల పరిచర్య ఫలము ఈరోజు మనం అనుభవిస్తున్నాము. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న రక్షణ మనం అనుభవిస్తూ ఉన్నాము. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే వెల చెల్లించలేనటువంటి ఒక విధానంలో మనకు అనుగ్రహించబడుతున్నాయి. అంత విలువ కలిగినటువంటి విశ్వాసంలో మీరున్నారా, లేదంటే ఇంకా భౌతిక సంబంధమైన విశ్వాసం అనే పదం కింద మాత్రమే మీరున్నారా? దేవదూతలు సైతం తొంగి చూచేటటువంటి ఒక గొప్ప పరిచర్యని ప్రవక్తలు చేశారు మనకంటే ముందుగా. ఆ ఫలాన్ని కనుక మనం గమనించినట్లయితే క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం పొందుకుంటున్న ఆత్మరక్షణ. కాబట్టి ఈ విశ్వాసం అమూల్యమైనది, వెల చెల్లించలేనటువంటిది. క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన నీతిని విశ్వసించేటటువంటి విశ్వాసం ఇది. స్వస్థత కొరకో ఇంకొక దాని కొరకో మనం ఉంచేటటువంటి విశ్వాసం కాదు ఇది. క్రీస్తు రక్తం ద్వారా ధర్మశాస్త్రానికి వేరుగా కనబడుతున్న నీతిని విశ్వసించి ఆ నీతిలో ఆ క్రీస్తు మనకు అనుగ్రహించిన పరలోకపు మహిమ కిందకి రావటం విశ్వాసం అంటే, అది అమూల్యమైన విశ్వాసం అని మనకు తెలియచేస్తున్నాడు పేతురు గారు. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి విశ్వాసంలో ఉన్నా సరే, నువ్వు క్రీస్తు దగ్గరికి ఏ అవసరత కొరకు, ఏ అక్కర కొరకు, ఏ సౌకర్యం తీరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా సరే, ఈ అమూల్యమైన విశ్వాసం కిందకు నువ్వు రావాలి. ఇది ముందుగానే మన కొరకు జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసినటువంటి ఒక విశ్వాసమే కాకుండా, మనకంటే ముందు తరాల విశ్వాసులు, ప్రవక్తలే వాళ్ళు మన కొరకు పనిచేసినటువంటి, ప్రవచించినటువంటి విశ్వాసం ఇది. చాలామందికి ఇది అర్థం కాదు, నశించుచున్న వారికి ఇది అర్థమయ్యేది కాదు. కాబట్టి దయచేసి సంఘాల్లోనికి చేర్చబడిన తర్వాత కూడా
నామకార్థమైన విశ్వాసంలో ఉండదు, అమూల్యమైన విశ్వాసం కిందకి రండి. క్రీస్తు అనుగ్రహించే నీతి కిందకి రండి. ఆయన ద్వారా, ఆయన దైవ శక్తి ద్వారా ఈ లోకమునందు భక్తిని కొనసాగించుటకు అవసరమైనటువంటి కృప కిందకి మీరు రండి. దాన్ని ఒక వివరణని మీరు గ్రహించుకోండి. ఆ సిద్ధపాటులోనికి రండి, ఆ విశ్వాసం కిందకి మీరు రండి అని చెబుతూ పరిచయం చేస్తున్న గ్రంథం. పరిచయంలోనే విశ్వాసం యొక్క అమూల్యమైన విషయాన్ని తెలియచేస్తున్నాడంటే పేతురు గారు, ఇక ఈ 2 పత్రికల్ని కనుక మనం స్పష్టంగా చదివితే శ్రమల మధ్యలో కూడా వారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అనుభవ జ్ఞానం అనే ఒక మాట చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మనకు దేవుని చిత్తమైతే వచ్చే వారం దీని గురించి మనం మాట్లాడుకుందాం. క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో మీరు స్థిరంగా ఉండాలి అంటే కూడా ఈ విశ్వాసాన్నే ముందు కొనసాగించాలి. చూడండి, విశ్వసిస్తూ మనం అనుదినము చేసుకునేటటువంటి ప్రార్థనలు, వాటి ద్వారా మనం పొందుకునేటటువంటి ఫలితాలు, నా ప్రార్థనకి సమాధానం వచ్చిందని నువ్వు ఆనందించేటటువంటి ఆనందము, వాటికి మించిన ఒక విశ్వాసం ఉంది. అది అమూల్యమైన విశ్వాసం, వెల చెల్లించలేనటువంటి ఒక విశ్వాసం. క్రీస్తు నీతి ద్వారా బయలుపరచబడి ఆయన యందు ఉంచిన విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంలో క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానం మనకి చాలా ప్రాముఖ్యం. అవసరతలు తీరటంలో, ప్రార్థనలో, ఇది ఎంత నిజమే. ఈ విశ్వాసము కూడా విశ్వాసమే. కానీ ఈ విశ్వాసానికి మించిన క్రీస్తు నీతిని అంగీకరించి ఆ నీతి కింద మాత్రమే ఉండి ఆ విశ్వాసంలో బలం పొందుకొని ఆ అనుభవ జ్ఞానంలో పెరిగేటటువంటి ఒక విశ్వాసం నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనది. అది అందుకనే అమూల్యమైన విశ్వాసం అని రాస్తున్నారు పేతురు గారు. కాబట్టి దయచేసి జగత్తుకు పునాది వేయబడక ముందే తండ్రి భవిష్యత్ జ్ఞానంలో ప్రకటించబడినటువంటి క్రీస్తు శిలువ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి నీతిని విశ్వసించి క్రైస్తవుడిగా మారావా? ఏదో ఒక అవసరత తీరి, అక్కర తీరి, ఈ దేవుడు నా అవసరత తీర్చాడు, నన్ను నిందల పాలు కాకుండా కాపాడు, అన్యజనాంగంలో ఉన్న దేవుళ్ళ కంటే కూడా ఈ దేవుడు చాలా గొప్పవాడు అనుకుని వచ్చావా? ఖచ్చితంగా లోకంలో క్రీస్తుని పోలిన దేవుడిని మీరు కనుగొనలేరు. కానీ క్రీస్తే దేవుడు, ఆయన మాత్రమే ఆత్మను రక్షించగలిగినటువంటి ఆత్మల కాపరి. ఆయన రక్తము తండ్రి ఎదుట నన్ను నిష్కళంకంగా నిలవబెట్టగలిగినటువంటి పరిశుద్ధమైన బలియాగము. ఆ శిలువ బలియాగం కింద విశ్వాసం ఉంచి నువ్వు ఆ విశ్వాసంలోనికి అడుగుపెట్టావా? ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకవేళ ఇది కనుక ఇంకా ఆ విశ్వాసంలో లేక ఆ రక్షణను తృణీకరించి కేవలం అవసరతల అక్కర్ల కొరకు మాత్రమే క్రీస్తుని వెంబడిస్తూ ముందు కొనసాగుతున్న వారు ఎవరైనా కనుక చూస్తూ ఉంటే తప్పక మీరు ఈరోజు క్రీస్తు అనుగ్రహించిన నీతి, దాని ద్వారా మనకు అనుగ్రహించబడుతున్న అమూల్యమైన విశ్వాసాన్ని గ్రహించుకొని ప్రవక్తలు ద్వారా ముందుగానే ప్రకటించినటువంటి ఆ క్రీస్తు యొక్క ఆత్మరక్షణలోనికి మీరు అందరూ కూడా ప్రవేశించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అమూల్యమైన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు. మేము క్రైస్తవులం, మేము విశ్వాసులమే ప్రభా. కానీ మీ నీతి క్రింద మిమ్మల్ని కలిగినటువంటి అనుభవ జ్ఞానం కింద ఉన్న విశ్వాసమే అమూల్యమైన విశ్వాసం. అట్టి అమూల్యమైన విశ్వాసం మేమందరము కలిగి తుదమట్టుకు సమృద్ధికరమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవసరమైన కృపని, కనికరాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.